Like, share and subscribe to Winspire Media. వెల్కమ్ టు విన్స్పైర్ మీడియా. నా పేరు కుమారి. టీడీపీ ప్రారంభించినప్పుడు యువనేతల ఎంట్రీ, ఇప్పుడు మరోసారి యువనేతల సందడి. తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ ప్రారంభించినప్పుడు యువత పార్టీలోకి వచ్చింది. ఇప్పటికీ అలాంటి వారు రాజకీయాలు చేస్తున్నారు. కానీ వారిలో చాలామందిని తెర వెనుక పంపి మళ్ళీ కొత్త లీడర్లను చంద్రబాబు తెరపైకి తీస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీలో మరో తరం తయారవుతోంది. యూత్ టీం 40% యువతకే టికెట్లు ఇస్తామన్న చంద్రబాబు ఆ మాటలకు తగ్గట్లుగానే చాలామంది యువ నేతలకు ఛాన్స్ ఇచ్చారు. వారంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు. ఈ నేతలు లోకేష్ టీమేనా? గెలిచిన తర్వాత తమదైన మార్కు వేయడం ఖాయమేనా? తెలుగుదేశం యువ నేతలు చేయబోతున్న సౌండ్ గురించి తెలుసుకునే ముందు విన్స్పైర్ మీడియాను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రాజకీయాల్లో యువత అంటే వారసులు. కింద నుంచి ఎదిగే వారికి ఛాన్స్ ఇస్తున్న లోకేష్, రామచంద్రాపురం నుంచి బరిలోకి వాసంశెట్టి సుభాష్, తుని నుంచి యనుమల దివ్య, ఏలూరు లోక్సభ నుంచి పుట్టా మహేష్. రాజకీయాల్లో యువత అంటే వారసులే అన్న అభిప్రాయం ఉంటుంది. టీడీపీలో కూడా అంతే ఉండేది. కానీ ఈ ఎన్నికల్లో సీన్ మార్చేశారు. ప్రజల్లో నుంచి ఎదుగుతున్న నేతల్ని వెతికి పట్టుకొని మరీ టికెట్ ఇచ్చారు. అలాంటి వారిలో ఒకరు వాసంశెట్టి సుభాష్. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న యువకుడు వాసంశెట్టి సుభాష్. శెట్టి బలిజ యూత్ ఫోర్స్ను స్థాపించి ప్రజల్లోకి చొచ్చుకెళ్లారు. ఆయనకు మంచి నాయకత్వ లక్షణాలు ఉండటంతో నారా లోకేష్ వెంటనే పార్టీలో చేర్చుకుని టికెట్ ఇచ్చేశారు. తుని నుంచి యువనేతగా బరిలోకి యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య పోటీ చేస్తున్నారు. ఏలూరు లోక్సభ నుంచి పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు పోటీ చేస్తున్నారు. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎదిగిన గుంటూరు తూర్పు అభ్యర్థి నజీర్. తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి పోటీ. సింగనమల నుంచి బండారు శ్రావణి పోటీ. మడకసిర నుంచి ఎంఎంఎస్ రాజుకు ఛాన్స్. గుంటూరు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నజీర్ అహ్మద్కు ఛాన్స్ ఇచ్చారు. 40 ఏళ్లలోపు యువకుడైన నజీర్ అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. గుంటూరు పశ్చిమ స్థానానికి కూడా సామాజిక సమీకరణల్లోనే అయిన గల్లా మాధవిని రంగంలోకి దింపారు. ఆమె చురుకుగా రజనీకి పోటీ ఇస్తున్నారు. అనంతపురం జిల్లాలో యువకులకు ఈసారి పెద్ద పీట వేశారు. తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయన తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తున్నారు. తండ్రి రాజకీయం ఆయనకు ప్లస్. ఇక సింగనమల నుంచి బండారు శ్రావణి రాజకీయంగా దూసుకెళ్తున్నారు. ఆమెను వ్యతిరేకించిన వారు ఉన్నప్పటికీ అభ్యర్థిత్వం ప్రకటించిన తర్వాత అందరినీ కలుపుకొని వెళ్తున్నారు. ఇదే జిల్లాలో మడకసిర నియోజకవర్గం నుంచి ఎంఎస్ రాజుకు ఛాన్స్ ఇచ్చారు. ఆయన చంద్రబాబు, లోకేష్లపై బూతులు తిట్టే నేతలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చే ఫైర్ ఉన్న లీడర్. ఆయనను కూడా చంద్రబాబు ప్రోత్సహించారు, టికెట్ కేటాయించారు. నగరిలో భానుప్రకాష్ రెండోసారి పోటీ చేస్తున్నారు. వారసులైన నిరూపించుకున్న వారికి ఛాన్స్. ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వర్ రెడ్డి, ప్రతిపాడు నుంచి సత్యప్రభ, కమలాపురం నుంచి పత్తా చైతన్యరెడ్డి. మూడోసారి గెలిచేందుకు రామ్మోహన్ నాయుడు రెడీ. ఎమ్మిగనూరు నుంచి జయనాగేశ్వర్ రెడ్డి, ప్రతిపాడు నుంచి సత్యప్రసాద్ కూడా వారసులుగా అనివార్య పరిస్థితుల్లో తెరపైకి వచ్చినా చురుకుగా రాజకీయం చేస్తున్నారు. కడప జిల్లాల్లో తెలుగుదేశం గెలుస్తుందని గట్టి ప్రచారం జరుగుతున్న కమలాపురం నియోజకవర్గంలో కూడా యువనేత పుత్తా చైతన్యారెడ్డి బరిలో ఉన్నారు. వీరే కాదు, ఈసారి సీనియర్లైన యువనేతలు కూడా చురుకుగా ఉన్నారు. రామ్మోహన్ నాయుడు యువనేత మూడోసారి గెలిచేందుకు రెడీగా ఉన్నారు. నరసరావుపేట్ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణదేవరాయలు కూడా యూత్ ఫోర్సే. ఆయన ఇప్పటికే పాజిటివ్ టాక్ తెచ్చేసుకున్నారు. ఎలా చూసినా టీడీపీలో యువనేతల హడావిడి ఎక్కువగా ఉంది. ఎక్కువగా గెలుపు ఛాన్సులు ఉండడమే కాదు, వీరంతా లోకేష్ టీం అన్న ప్రచారం జరుగుతోంది. అన్ని రకాల సహాయ సహకారాలు అందించి మరీ లోకేష్ వీరికి టికెట్లు ఇప్పించారని అంటున్నారు. గెలవడానికి అవసరమైన సపోర్ట్ కూడా లోకేష్ రెడీ చేశారని ప్రచారం జరుగుతోంది.
మొత్తంగా ఈసారి తెలుగుదేశంలో కిర్రాకు యువత కేక పెట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే తెలుగుదేశం భవిష్యత్తు నాయకులు వాళ్ళే అయ్యే అవకాశము ఉంది. వారసుల్ని మాత్రమే కాకుండా ప్రజల నుంచి ఎదిగి వస్తున్న వారికి అవకాశం కల్పించాలన్న ఆలోచనలో టీడీపీ నాయకత్వం ఉంది. వచ్చే ఎన్నికల తర్వాత టీడీపీ లోకేష్ చేతుల్లోకి వెళ్తుందన్న అభిప్రాయం ఉంది. లోకేష్ ఈసారి యువనేతల టీంతో అద్భుతాలు చేస్తారా? మీ అభిప్రాయాలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్స్పైర్ మీడియా. Like, share and subscribe to Winspire Media.